హాయ్ అండి. ఇది ధనుర్మాసం రెండవ రోజు ముగ్గు. అసలు ఇలాంటి గీతల ముగ్గులు ఎందుకు ఈ ధనుర్మాసంలో వేసుకుంటామో తెలీదు కానీ, నాకు మాత్రం ఇవంటే చాలా నచ్చుతాయి. ఇప్పుడు అన్నీ ఏవో రకరకాల టూల్స్ వచ్చేసాయి. అందులో ముగ్గు నింపి లాగితే ముగ్గయిపోతుంది. కానీ నాకు ఇలా వేసుకోవడమే ఇష్టం. ధనుర్మాసం గురించి వీడియోస్ చూస్తుంటే ప్రతి దాంట్లో కామన్‌గా ఈ ధనుర్మాసంలో అమ్మాయిలందరూ పొద్దున్నే లేవాలి, వాకిలి నిండా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టాలి అనే చెప్తున్నారు. మళ్ళీ అలా చేస్తే ఎక్సర్సైజ్ అంటున్నారు. అవి చూసాక నాకైతే ఒకటనిపిచ్చింది. మీకేమనిపిచ్చిందో చెప్పండి? నాకేమనిపిచ్చిందో నేను వీడియో ఎండింగ్‌లో చెప్తా. ఇప్పుడైతే నేను వేస్తున్న ముగ్గు చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇంకా టూల్స్‌తో అయితే ఇంకా సింపుల్‌గా వేసేసుకోవచ్చు. నేనైతే 6 లైన్స్‌తో వేస్తున్నాను. 2 లైన్స్‌తో, 4 లైన్స్‌తో, 8 లైన్స్‌తో కూడా వేసుకోవచ్చు. వీడియో బోర్ కొట్టకుండా ఒక చిన్న కథ చెప్పుకుందామే. అనగనగనగంట ఒక ఊళ్ళో నలుగురు దొంగలు ఉండేవారంట. అయితే వాళ్ళు రోజు దొంగలించిన డబ్బునంతా పట్టుకుని ఆ ఊరి చివరున్న ఒక ముసలమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనాలు చేసి ఆ మూటని ఆవిడకిచ్చి, "మేం నలుగురం వస్తే తప్ప ఈ మూటని ఎవ్వరికీ ఇవ్వద్దు" అని చెప్పేవారంట. ఆవిడ కూడా సరే అని ఆ మూటను ఆవిడ దగ్గరే దాచి ఉంచిందంట. అయితే ఒకరోజు మళ్ళీ ఆ నలుగురు అలానే వచ్చి బయట ఉన్న అరుగు మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారంట. అయితే అందులో ఒకడు లోపలికి వెళ్ళి ఆ డబ్బు సంచిని ఇవ్వమని అడిగాడంట. అయితే ఆ ముసలమ్మ, "మీ నలుగురు వచ్చి అడిగితేనే ఇస్తానందంట." సరే బయట ఉన్న వాళ్ళని వెళ్ళి అడుగు అన్నాడంట. ఆ ముసలమ్మ వెళ్ళి వారిని ఇవ్వమంటారా అని అడిగిందంట. వాళ్ళు కూడా ఇవ్వమని తలూపారంట. అయితే ఆ ముసలమ్మ లోపలికి వెళ్ళి ఆ డబ్బు సంచిని అతనికి ఇచ్చేసిందంట. కొంచెం సేపటికి ఆ మిగతా ముగ్గురు వచ్చి ఆవిడని మళ్ళీ అడిగారంట. ఆవిడ, "అదేంటి ఇందాకే ఇచ్చేసాను కదా" అందంట. అయితే ఆ ముగ్గురు, "నువ్వు ఇచ్చావో లేదో మాకు తెలియదు. లోపలికి వెళ్ళిన వాడు ఇంకా బయటికి రాలేదు. అయినా మేము నలుగురం వచ్చి అడిగితే తప్ప ఇవ్వద్దు అని చెప్పాం కదా!" ఇలా అయితే ఈ సమస్య తీరట్లేదని అందరూ కలిసి ఆ ఊరి న్యాయాధికారి దగ్గరికి వెళ్లారంట. అయితే వీళ్ళు చెప్పిన కథంతా విని ఆ న్యాయాధికారి ఆ ముసలమ్మదే తప్పు అని తీర్పిచ్చాడంట. అలానే ఆ డబ్బు మొత్తం ఆ ముసలమ్మనే కట్టమని చెప్పి వెళ్ళిపోయాడంట. అయితే ఆవిడకి ఏం చేయాలో తెలియక గట్టి గట్టిగా ఏడుస్తూ రోడ్డు మీద నడుస్తూ వెళ్తుందంట. అలా ఏడుస్తూ వెళ్తున్న ఆవిడని ఒక అతను చూశాడంట. "ఏం జరిగింది?" అని అడిగాడంట. అయితే ఆవిడ జరిగిందంతా ఇలా చెప్పిందంట. వాళ్ళు నలుగురు వచ్చి డబ్బును ఈవిడ దగ్గర దాచి, మేం నలుగురం వస్తే తప్ప డబ్బును ఇవ్వద్దు అని చెప్పారని,
అలానే ఒకడు వచ్చి అడిగినప్పుడు ఇవ్వలేదని, బయట అరుగు మీద ఉన్న వాళ్ళని అడిగితే ఇవ్వమని చెప్పిన తరువాతే ఇచ్చానని, ఇప్పుడేమో నలుగురు రాకుండా డబ్బునిచ్చానని న్యాయాధికారి దగ్గరికి వెళ్తే నాదే తప్పు, నేనే డబ్బు మొత్తం కట్టాలి అని తీర్పు ఇచ్చాడని మొత్తం చెప్పిందంట. అంత డబ్బు నా దగ్గర ఎక్కడ ఉంది, నేనెలా కడతాను అని ఆవిడ ఏడుస్తూ ఉందంట. అయితే అతను సరే మీ సమస్యను నేను తీరుస్తాను అని రాజుగారి దగ్గరికి వెళ్దామని చెప్పి బయలుదేరాడంట. అయితే అక్కడికి వెళ్ళిన తరువాత అసలేం జరిగింది, ఎలా ఆమె సమస్యను పరిష్కరించాడు, ఏమని తీర్పుని ఇచ్చాడు, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈలోపు మీరేమైనా గెస్ చేసి ఉంటే కామెంట్ చేయండి. నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి, నచ్చితే లైక్ చేయండి. అందరికీ యూజ్ అయ్యేలా అన్ని రకాల ముగ్గులు పెడుతున్నాను. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోతో 50 సబ్స్క్రైబర్స్ అయితే బాగుండు అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇందాక వీడియో ఎండింగ్లో ఒక విషయం చెప్తా అన్నాను కదా, అదేంటంటే పూజలు పనులు అన్నీ ఏమో అమ్మాయిలకి, ఫలితాలేమో అబ్బాయిలకి. మీరేమంటారు కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా మాట్లాడుకుందాం. బాయ్.